అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈ రోజు వీడియో కూడా ఎప్పటిలాగానే ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ ఈ రోజు వీడియోలో చాలా మందికి అంటే మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి అబ్బాయిలకి అయితే సూపర్గా హెల్ప్ అవుతుందన్నమాట వీడియో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇష్టపడిన అమ్మాయిని దక్కించుకోవాలి అని కానీ, సో వాళ్ళ అంటే మీ లవ్ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలని కానీ, సో ఎలాంటి అమ్మాయి అయినా సరే మీకు పడిపోవాలి అని కానీ ప్రతి ఒక్క అబ్బాయి వెయిట్ చేస్తూనే ఉంటాడు. బట్ ఈరోజు వీడియోలో మీకు అంటే కొన్ని చెప్తాను, ఒక ట్రిక్స్ అనుకోండి, టిప్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి. బట్ నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉంటాయో మీరు కనుక అవి ఫాలో అయ్యారు అంటే డెఫినెట్లీ మీకు ఎలాంటి అమ్మాయి అయినా సరే వెంటనే పడిపోవాల్సిందే. ఐ థింక్ మీకు ఓకే చెప్పాల్సిందే, అందులో డౌట్ అయితే లేదు. ఏంటి ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను, అసలు ఏంటో పాయింట్స్ అనుకుంటున్నారా? వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా గర్ల్స్కి ఏంటంటే వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళు ఉంటే మాత్రం చాలా ఇష్టంగా మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళు చెప్పేది ఇంట్రెస్టింగ్గా మీరు వినాలి ఫస్ట్. మీకు అది ఇంట్రెస్టింగ్ ఉన్నా లేకపోయినా బోరింగ్గా ఉన్నా సరే, కానీ వాళ్ళు చెప్పేది చాలా ఎగ్జైట్గా చాలా ఇంట్రెస్ట్గా మీరు వినాలి అనమాట. సో అలా వింటూ ఉంటే వాళ్ళకి చాలా ఇష్టం మీతో ఇంకా మాట్లాడాలి, ఇంకా టైం స్పెండ్ చేయాలనే థాట్స్ వస్తూ ఉంటాయి. ఇది నార్మల్గా గర్ల్స్ థింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా డిస్కషన్ చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు సో మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉన్నారు అనుకోండి, వినటం మాత్రమే కాదు మీరు కూడా ఏదైనా అంటే డిఫరెంట్గా మాట్లాడటానికి కానీ అంటే యూనిక్గా ట్రై చేయండి. అందరూ మాట్లాడినట్టు రొటీన్గా కాకుండా ఒక స్పెషల్ పర్సన్ మీరు అనిపించేలా మాట్లాడాలి అనమాట. అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక విషయం చెప్తాను. ఒక అబ్బాయి 5 minutesలో ఇంప్రెస్ చేస్తాడు, ఒక అబ్బాయికి 10 minutes, ఒక అబ్బాయికి 1 day, ఒక అబ్బాయికి 1 month, ఇంకొక అబ్బాయికి 1 year. అంటే ఎందుకు ఇలా డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఐ థింక్ అది వాళ్ళ టాలెంట్ అనమాట. వాళ్ళ మాటలతోనూ వాళ్ళ బిహేవియర్తోనూ వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలా చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ కూడా ఇది ఇంపార్టెంట్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడటానికి ట్రై చేయండి. దాంతో పాటుగా ఫస్ట్ వినండి, విన్న తర్వాత మాట్లాడండి. మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే కన్వర్జేషన్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా పెరిగేలాగా మాట్లాడటానికి ట్రై చేయండి. మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు మాట్లాడుతున్నారు అనే దానికన్నా కూడాను మీరు మాట్లాడే 2 words 3 words అయినా సరే కొంచెం వాళ్ళకి హార్ట్కి టచ్ అయ్యేలా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే పేషెన్సీ, సింపతి అండ్ రెస్పాన్సిబిలిటీ. ఈ 3 క్వాలిటీస్ సిచ్యువేషన్ బట్టి బయటకు వచ్చేలా ఉండాలి. మీలో ఉండాలి ఫస్ట్ ఈ క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ ఏవైతే ఐ థింక్ ఏ అబ్బాయిలో అయితే ఉంటాయో అలాంటి వాళ్ళకి అమ్మాయిలు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారనమాట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక సిచ్యువేషన్లో మీరు సింపతి చూపించాల్సి వస్తుంది, ఒక సిచ్యువేషన్లో మీరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో అలా పరిస్థితులను బట్టి చేంజ్ అవుతూ ఉండాలి, తగినట్లుగా మాట్లాడుతూ ఉండాలి కూడా అనమాట. సో అలాంటి వాళ్ళకి అమ్మాయిలు చాలా తొందరగా పడిపోతారు. అంటే మాటలతోనూ మీ బిహేవియర్తోనూ ఖచ్చితంగా తనంటే మీకు స్పెషల్ అని అనిపించాలి, పక్కగా అనిపించాలన్నమాట. అంటే నన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటారు, సో నన్ను స్పెషల్గా చూసుకుంటూ ఉంటారు, సో తను చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు. అంటే నాని ఓన్ చేసుకొని మాట్లాడటం కానీ, నాని ఓన్ చేసుకొని బిహేవ్ చేయటం అని కానీ అది జెన్యూన్ పర్సన్స్లో ఉంటుంది. మెయిన్గా చెప్పాలి అంటే అందరిలో ఆ క్వాలిటీ రాదు. బట్ మేబీ మీ లవ్ ట్రూ అయితే ఎగ్జాక్ట్లీ ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీ బిహేవియర్ ఆటోమేటిక్గా అలానే ఉంటుంది కూడా అనమాట. అండ్ కొన్ని విషయాలు ఏవైతే మీ ఫ్రెండ్స్తోనూ మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకొని విషయాలు ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్లీ మీ గర్ల్ ఫ్రెండ్తో షేర్ చేసేసుకోండి. ఎందుకంటే ఎలాగో మీరు తను మీ లైఫ్ పార్ట్నర్ అని ఫీల్ అవుతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా అంటే ఇలా చెప్పడం ఎందుకు చెప్పాలి తనకి అనే ఒక ఫీలింగ్ మీకు ఏర్పడొచ్చేమో కానీ బట్ డెఫినెట్లీ అలా చెప్పడం వల్ల ఖచ్చితంగా తనకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సో ఎవరికి చెప్పని విషయాలు కూడా తనతో షేర్ చేసుకుంటున్నారంటే తను ఎంత ఇష్టపడుతున్నారు, ఎంత కేర్ చేస్తున్నారు, ఎంత లవ్ చేస్తున్నారు అనేది క్లియర్గా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసినా కానీ లేదంటే ఏదైనా టెక్స్ట్ చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళ మెసేజెస్కి వెంటనే రిప్లై ఇస్తూ ఉండండి. అంటే వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండండి. మేబీ మీరు బిజీ అయినా కూడాను ఐ థింక్ అది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మేబీ మీకు మాట్లాడటం కుదరకపోయినా సంథింగ్ నేను కొంచెం బిజీ ఉన్నాను తర్వాత చేస్తానని కానీ, లేదంటే బిజీ ఉన్నా కూడాను టైం ఖచ్చితంగా తనకు నేను ఇవ్వాలి అనే క్లారిటీ మీలో ఉన్నట్లయితే డెఫినెట్లీ వెంటనే రెస్పాండ్ అవ్వటం కానీ మాట్లాడటం కానీ ఖచ్చితంగా చేయండి. అంటే మీరు ఎందుకు లేట్గా రెస్పాండ్ అవ్వటం కానీ ఇలా బిహేవ్ చేశారు అంటే ఆటోమేటిక్గా మీ పైన ఉన్న ఇష్టం మేబీ వాళ్ళకి ఏదైనా ఒక చిన్నపాటి ఇష్టం ఏదైనా ఏర్పడినా కూడాను అది మెల్లమెల్లగా తగ్గిపోతుంది అనమాట. అంటే అంత రెస్పాండ్ అవ్వట్లేదు, అంత ఇంపార్టెన్స్ నాకు ఇవ్వట్లేదు, మేబీ
తనకి నేను అంత ఎఫెక్షన్ పెంచుకోవటం అవసరమా అనే థాట్ ఒకానొక టైంలో గర్ల్స్‌కి వస్తుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది అంటే మీ మీద ఉన్న ప్రేమ, ఇష్టం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. వన్ డేలో తగ్గిపోదు. బట్ డెఫినెట్‌లీ డే బై డే వాళ్ళకొక చిరాకు, ఒక నెగెటివ్ ఇంప్రెషన్ రావటం వల్ల మీ పైన ఇష్టం అనేది తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా సరే ఖచ్చితంగా వాళ్ళకి రెస్పాండ్ అవుతూ ఉండండి. మీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా సరే ఒక బ్యాడ్ మూడ్‌లో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే డల్ మూడ్‌లో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే కొంచెం ఎమోషనల్ మూడ్‌లో ఉన్నప్పుడు కావచ్చు, ఖచ్చితంగా తనని ఒక నార్మల్ మూడ్‌లోకి తీసుకురావడానికి ట్రై చేయండి. ఇది చాలామంది గర్ల్స్‌కి బాగా నచ్చుతుంది అనమాట. ఈ క్వాలిటీ కూడా చాలా తక్కువ మందిలోనే ఉంటుంది. బట్ డెఫినెట్‌లీ మీకు తన పైన ఇష్టం అనేది ఉంటే డెఫినెట్‌లీ వాళ్ళు ఇలానే బిహేవ్ చేస్తారనమాట. సో, ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్ అయినా, వాళ్ళు ఫీల్ అవుతున్నా, బాధపడుతున్నా సో, ఒక బాయ్ ఫ్రెండ్ చూడలేరు అనమాట. ఐ థింక్ వాళ్ళు హార్ట్‌కి తీసుకోలేరు అది. వాళ్ళు కూడా పెయిన్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, తను ఎమోషనల్‌గా ఉంది. తను ఆ ఎమోషనల్ మూడ్‌లో నుంచి బయటకి తీసుకురావాలి. ఏదో ఒకటి చేయాలి. అంటే సంథింగ్ వాళ్ళు మీ మాటల ద్వారా కావచ్చు, కొంచెం నవ్వించడానికి ట్రై చేయడం కావచ్చు, ఏదైనా గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయడం కావచ్చు, వాళ్ళని కలవటం కావచ్చు. ఆహ్, ఇలాంటివన్నీ చేయటం వల్ల కూడా వాళ్ళకి అంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ మీ మీద కలిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ డెఫినెట్‌లీ ఎప్పుడైనా మీ పార్ట్నర్ కొంచెం బ్యాడ్ మూడ్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక గుడ్ మూడ్‌లోకి తీసుకురావడానికి ట్రై చేయండి. ఇది అబ్బాయిల్లో ఉండవలసిన ది బెస్ట్ క్వాలిటీ. అంటే మేబీ వాళ్ళ మూడ్‌లో నుంచి బయటికి రాలేకపోయినా సరే, ఖచ్చితంగా మీరు తన మూడ్‌ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అట్‌లీస్ట్ వాళ్ళు తెలుసుకుంటారు కదా! సో, అదైనా కూడా ఒక గుడ్ న్యూసే అవుతుంది మీకు ఖచ్చితంగా. సో, డెఫినెట్‌లీ ఇలా ట్రై చేయండి. వాళ్ళ మూడ్‌ని బట్టి ఆ మూడ్‌ని చేంజ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఒక డల్‌గా ఉన్నప్పుడు ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి చేయండి. వాళ్ళ మూడ్‌లో నుంచి మాక్సిమం బయటకి తీసుకురావడానికైతే ట్రై చేయండి. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి అమ్మాయిలు చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంటారన్న. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా చాలా సింపుల్ అనమాట. మీరంతా కష్టపడాల్సిన పని కూడా లేదు. అండ్ ఇవన్నీ ట్రూ లవ్‌లో ఎగ్జాక్ట్‌లీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీకు తెలిసిపోతూ ఉంటుంది. బట్ డెఫినెట్‌లీ కొంతమందికి ఒక గుడ్ ఒపీనియన్, ఒక లవ్ ఉండి కూడాను వాళ్ళకి ఎలా మూవ్ అవ్వాలి వాళ్ళతో అనేది కొంతమందికి తెలీదు అనమాట. సో, బట్ అలాంటి వాళ్ళ కోసం నేను ఈ టిప్స్ అనేది చెప్తున్నాననమాట. మీ రిలేషన్ కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అన్నా, మీ రిలేషన్ ముందుకు వెళ్ళాలి అన్నా ఖచ్చితంగా నేను చెప్పే టిప్స్ అయితే మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. సో, డెఫినెట్‌లీ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ టిప్స్ యూజ్ అయ్యాయి అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసేసుకొని ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే మాత్రం. అండ్ తర్వాత మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేస్తూ ఉండండి ఫర్దర్‌గా. అండ్ మన ఛానల్‌లో నేను ఆల్రెడీ చెప్పాను కదా! సో, లవ్, ఎమోషన్, మోటివేషనల్ అండ్ కపుల్ రిలేషన్స్ పైన, లవ్ ఇలాంటి సబ్జెక్ట్స్ పైన ఎక్కువగా వీడియోస్ అనేవి వస్తుంటాయన్నమాట. ఖచ్చితంగా బాయ్స్ అండ్ గర్ల్స్‌కి చాలా బాగా హెల్ప్ అవుతాయి మన వీడియోస్ అనేవి. అండ్ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వీడియోని చూడండి. అండ్ మీకు నచ్చితే లైక్ మాత్రం చేయండి. అండ్ ఇంకా చాలామంది కొన్ని వీడియోస్ అడుగుతున్నారు. బట్ డెఫినెట్‌లీ నేను ఫర్దర్‌గా చేస్తాను. దాంతో పాటుగా ఆల్రెడీ మీరు అడిగిన క్వెషన్స్‌కి నేను వీడియోస్ కొన్ని చేశాను కూడా. మన ఛానల్లోకి వెళ్ళేసి ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ మీకు ఉన్న ప్రాబ్లమ్స్‌కి ఒక వీడియో అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి ఒక వీడియో ఉంటుందనమాట మన ఛానల్‌లో. సో, డెఫినెట్‌లీ చెక్ చేయండి ఒకసారి వీడియోని చూడండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.